ధ్యాన గుడారములో 40వ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారయున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకే మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రి కాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికై ఏకీభవించిన ఆయన విడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకో చెయ్యి విడిచితివని అర్థము. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా అయిన ఈ లోకమునకు వచ్చి తన తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన భూమి మీద నెరవేర్చి ఆయన పరిశుద్ధ గురువారము రోజు రాత్రి సిలువలో ఆయన అప్పగించబడ్డారు, మానవునికి అప్పగించబడ్డారు. మంచి శుక్రవారపు దినమున ఆయన సిలువ వేయబడిన వారుగా ఉన్నారు. ఆ దినమున సిలువ వేయబడినటువంటి ఆయన 6 గంటలు సిలువలో ఆయన వేలాడి 7 అమూల్యమైన మాటలు ఆయన ప్రపంచమునకు ఆయన అందించిన వారుగా ఉన్నారు. 7 మాటలను మనము ధ్యానము చేస్తూ ఉన్నామండి. మొదటి మాటగా ఆయన, తండ్రి వీరేమి చేయించు ఉన్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రితో ఆయన మొదటి మాట ఆయన మాట్లాడారు. రెండవదిగా, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు అని ఒక దొంగతో ఆయన మాట్లాడారు. మూడవదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే శిష్యునితోనూ తల్లితోనూ ఆయన మాట్లాడిన వారుగా ఉన్నారు. 4వ మాటకు వచ్చేసరికి ఆయన మరలా తండ్రితో ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఒక వేదన భరితమైనటువంటి మాట, వేదన కలిగినటువంటి మాట ఆయన ఆ సిలువలో ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మరణదూత ఆయన చుట్టూనే తిరుగుచూ ఉన్నది, కానీ ఆయనను సమీపించలేకపోతూ ఉన్నది. అప్పుడు ఆ మరణదూత తండ్రి దగ్గరకు వెళ్ళి అన్నది, అయ్యా నీ కుమారుని చెయ్యి నీవి అదిమి పట్టుకొని ఉన్నావు. నీవు ఆ చెయ్యి అదిమి పట్టుకొని ఉన్నంతసేపు మరణము ఆయనకు సంభవించదు అని మరణదూత అన్నప్పుడు తండ్రి కుమారుని చేతిని ఎడబాసినటువంటి వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎందుకనగా ఈ లోకములో ఆయన వచ్చిన పని
నెరవేర్పు కాబడాలి అంటే ఆయన మరణమొందాలి, సిలువలో తన రక్తాన్ని చిందించాలి. గనుక అవి నెరవేరాలంటే తండ్రి కుమారుని చేతిని ఎడబాయాలి. కనుక ఆ సమయంలో తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు తండ్రితో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని వేదన భరితముగా ఆయన మాట్లాడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. వేదన కలిగిన మాటను ఆయన ఆ సిలువలో ఆయన 4వ మాటగా ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఆ మాట మనము చూచినట్లయితే ఆయన యొక్క తీవ్రమైన వేదనను ఆ మాట మనకి కనుపరుచు ఉన్నటువంటిదై ఉన్నది. అప్పటి వరకు ఎంతో శ్రమను ఆయన పొందుకొని ఉండవచ్చును, కానీ అవేమీ పెద్ద వేదనగా అనిపించలేదండి ఆయనకు. ఎందుకంటారు? తండ్రి కుమారుని చేతిని పట్టుకొని ఉన్నారు గనుక ఆ శ్రమలు పెద్ద వేదన అనిపించలేదు ఆయనకు. కానీ ఎప్పుడైతే తండ్రి ఆ చేతిని విడిచిపెట్టారో ఆయనకు వేదన కలిగినటువంటిదై ఉన్నది. అలాగే ప్రవచనాలను నెరవేర్చిన మాటగా ఆ మాట కనబడుచు ఉన్నది. ఆయన గురించి ప్రవచనాలు ఎన్నో వ్రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథములో ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. ఆ ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి మాటగా ఈ 4వ మాట మనకి కనపడుచు ఉన్నది. అలాగే తండ్రి యొక్క ఎడబాటును మనకు ఆ మాట తెలియజేయచ్చు ఉన్నదండి. తండ్రి ఎప్పుడైతే కుమారుని ఎడబాసారో, ఎప్పుడైతే తండ్రి చేతిని విడిచిపెట్టారో ఆ ఎడబాటు ఆయన మనకి కనుపరుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. తండ్రి యొక్క ఎడబాటును ఆ మాట ద్వారా ఆయన మనకు తెలియజేయచ్చు ఉన్నారు. అలాగే ఆయన యొక్క ఒంటరితనమును కూడా మనకి ఆ మాట ద్వారా ఆయన చూపించచ్చు ఉన్నారు. ఒంటరి అయిపోయారు ఆయన, ఇంకా తండ్రి ఒక్కరే ఉన్నారు అని ఆయన ధైర్యముగా ఉన్నారు. కానీ ఆ సందర్భంలో తండ్రి కూడా ఆయన చేతిని విడిచిపెట్టేసేసరికి ఆయన ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఆయన ఉండిపోయారు. ఆ ఒంటరితనమును మనకి ఆ మాట ద్వారా ఆయన కనుపరుచున్నారు. అయితే తండ్రి ఆ కుమారుని చేతిని ఎడబాయుట ద్వారా కొన్ని ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వారి బంధుమిత్రులను కానివ్వండి, కొంతమందిని వారు ఎడబాసారు. కొంతమందికి వారు దూరముగా వెళ్ళారు, కొంతమందిని వారు విడిచిపెట్టారు. అలాగూ వారు విడిచిపెట్టడం ద్వారా కొన్ని ఆశీర్వాదములు దేవుడు వారికి అనుగ్రహించారు. అయితే ఎవరు వారు పొందుకున్న ఆశీర్వాదములు ఏమిటి? ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దామండి. ఆదికాండము ప్రియులారా 45వ అధ్యాయం అండి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం అండి. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోసేపు
యాకోబు యొక్క కుమారుడు 12 మంది కుమారులలో ఒకడు యోసేపు గారు. అన్నల ద్వారా ద్వేషించబడ్డాడు. అన్నల ద్వారా ఇతర ప్రాంతముల వారికి అతడు అమ్మివేయబడ్డాడు. అతడిని అమ్మివేసిన తరువాత ఫరో రాజ్యములోనికి బానిసగా యోసేపు వెళ్ళాడు. అయితే అక్కడ ఫరోకు ఒక దినమందు ఒక కల రాగా ఆ కల భావమును తెలియచేయు వారు ఎవరునూ లేకపోయారు. అప్పుడు యోసేపు ఆ కల యొక్క భావమును తెలియచేయగా ఫరో యోసేపును తీసుకుని వెళ్ళి ఆ ఐగుప్తు దేశపు రాజ్యమంతటి మీద ప్రధానమంత్రిగా యోసేపును నియమించాడు. ఆ ఐగుప్తు దేశములో ఫరో తర్వాత యోసేపు సెలవు లేకుండా ఏ కార్యము కూడా జరిగేది కాదండి. అంతటి అధికారము దేవుడు యోసేపుకు ఇచ్చాడు. ఒక దినమందు కనాను దేశములో కరువు వచ్చినది. విస్తారమైనటువంటి కరువు రాగా వారి దేశములో ఉన్న ఆహారం అంతయు అయిపోయినది. అప్పుడు యాకోబు అన్నాడు తన బిడ్డలతో, మీరు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి మనము చావక బ్రతుకున్నట్లు మన కోసము ధాన్యము తీసుకుని రండి అన్నాడు. యాకోబు కుమారులు బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు వారు ఎక్కడికి రావాలి? యోసేపు దగ్గరికి వారు రావాలి ధాన్యము కొనుక్కోవడానికి. కనుక అన్నలు వచ్చారు. అయితే యోసేపును అన్నలు గుర్తుపట్టలేదు, కానీ అన్నలను యోసేపు గుర్తుపట్టాడు. ప్రియులారా, గుర్తుపెట్టినటువంటి యోసేపు వారి మీద ప్రతీకారము తీర్చుకోవచ్చును కదా. వారిని గుర్తుపెట్టినటువంటి యోసేపు, మీరు నన్ను అమ్మివేసినందుకే కదా నేను అన్ని శ్రమలు పొందుకున్నాను, అంత వేదన పొందుకున్నాను అని వారి మీద పగ తీర్చుకోవచ్చును కదా. కానీ యోసేపు అలాగూ చేయలేదండి. తన అన్నలకు ఎంత ఆహారము కావాలో ఆ ఆహారమును వారికి ఇచ్చి పంపించాడు. మరలా రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తానే అని తన అన్నలకు తెలియజేశాడు. వారి మీద పడి యోసేపు వారి నిమిత్తము ఏడ్చాడు. అప్పుడు యోసేపు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము ఇప్పుడు చదువుకున్నటువంటి వారమై ఉన్నాము. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడవద్దు, అది మీకు సంతాపము పుట్టింపనీయవద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అని యోసేపు అంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, మొట్టమొదటిగా యోసేపు యాకోబు కుటుంబమును అతడు విడిచుట ద్వారా, యాకోబు కుటుంబము యోసేపును విడిచిపెట్టుట ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, కరువులో వారు యోసేపు ద్వారా సహాయమును వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. కరువులో వారు సహాయమును వారు పొందుకోగలిగారండి. యోసేపు ద్వారానే వారు కరువులో సహాయము పొందుకున్నారు. ఇప్పుడు ఆ స్థానములో యోసేపు కాకుండా మరి ఒకరు ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి అంత సహాయము చేసేవారంటారా? లేదే. యోసేపు ఉన్నాడు గనుకనే ఫరోకు తన కుటుంబము గురించి చెప్పాడు. ఆ ప్రాంతములో గోషెను అనబడే ప్రాంతమును వారికి ఇచ్చి, శ్రేష్టమైనటువంటి ప్రాంతమును వారికి ఇచ్చి అక్కడ వారిని నివసింపజేస్తాడు. గనుక యోసేపు యాకోబు కుటుంబమును విడిచిపెట్టడం ద్వారా
ఆ కుటుంబానికి ఆశీర్వాదమే కలిగినది. కనుక కొన్ని పర్యాయములు మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాము. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కనుకనే నాకే శ్రమలు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ శ్రమల తర్వాత దాగి ఉన్న మేలు కోసమే దేవుడు మనలను విడిచిపెట్టి వెళుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే యోనా గ్రంథము, ప్రియులారా, యోనా గ్రంథం అండి 2వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందామండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగో ప్రార్థించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోనా అనబడే ప్రవక్త, మనము బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగము, దేవుడు యోనాతో అన్నారు, యోనా నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించు. ఆ పట్టణము ఘోరమైన పాపములో ఉన్నది కనుక నేను ఆ పట్టణాన్ని నాశనము చేయాలనుకుంటున్నాను అన్నారు. సరే అన్నాడు యోనా. బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి తన మనస్సు మార్చుకుని తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కాడు. తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కుట ద్వారా దేవుని యొక్క ఉగ్రత యోనా మీద రగులుకొన్నది. సముద్రములో తుఫాను కలుగచేయగా ఓడ నాయకులు యోనాను సముద్రములో పడవేశారు. యోనాను సముద్రములో పడవేయగా దేవుడు ఒక తిమింగలమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చారు. యోనాను తన గర్భములో, ఆ చేప గర్భములో 3 దినాలు ఉంచుకొనులాగున దేవుడు యోనాకు ఆ మరణము నుండి తప్పించడానికి, చేప గర్భములో ఉంచుకోవడానికి దేవుడు మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చుట ద్వారా యోనా చేప గర్భములో 3 దినములు అతడు ఉన్నాడు. 3వ దినమున 10వ వచనములో అక్కడ ఉన్నది, యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. యోనాను కక్కివేయగా యోనా మరలా తన మనస్సును మార్చుకొని నినివే పట్టణానికి అతడు వెళ్ళాడు. నినివే పట్టణానికి అతడు వెళ్ళి అతడు 1 దినమంతా ప్రయాణము, 3 దినముల ప్రయాణము ఆ పట్టణములో చేసి 1 దినము అతడు ఆ పట్టణములో సంచరించొచ్చు. మరి 40 దినములలోగా పట్టణము నాశనము కాబోతూ ఉన్నది అని అతడు ప్రకటన చేయగా నినివే వారు మారు మనస్సు పొందుకున్నారు. అప్పుడు దేవుడు తాను రప్పిస్తానన్నటువంటి కీడు ఆ దేశం మీదకి రప్పించకుండా దేవుడు కాపాడారు. కనుక నేనంటాను, రెండవదిగా దేవుడు యోనాను చేప గర్భములో నుండి విడిపించుట ద్వారా, చేప గర్భములో నుండి యోనా విడిపించబడుట ద్వారా నినివే పట్టణము రక్షింపబడినటువంటిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ చేప గర్భములో అతడు మరణించి ఉంటే నినివే పట్టణము రక్షించబడేది కాదు. కానీ దేవుడు చేపకు ఆజ్ఞయ్యగా, మత్స్యమునకు దేవుడు ఆజ్ఞయ్యగా ఆ మత్స్యము యోనాను నేల మీద కక్కివేయగా యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించగా అతడు ఆ సువార్త చేయుటను బట్టి
నినివే పట్టణము మారు మనస్సు పొందినది. ఆ పట్టణములో ఉన్న వారందరూ కూడా రక్షించబడిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ప్రభు అంటూ ఉన్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని ప్రభు తన తండ్రితో అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. తండ్రి కుమారుని చేతిని విడుచుట ద్వారా ఆశీర్వాదములు లోకానికి అనుగ్రహించబడ్డాయి. అలాగే యాకోబు కుటుంబమును యోసేపు విడిచిపెట్టుట ద్వారా కరువులో వారు సహాయాన్ని పొందుకున్నారు. అలాగే చేప గర్భములో నుండి యోనా విడిపించబడుట ద్వారా నినివే పట్టణము రక్షించబడినదై ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం అండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం అండి. నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియో సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితినను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, సౌలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతడు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే దేవుడు చెయ్యొద్దన్న పనిని సౌలు చేశాడు. ఆ పనిని సౌలు చేయుట ద్వారా దేవుడు సౌలును ఎడబాసిన వాడుగా ఉన్నాడు. సౌలును ఆయన ఎడబాయగా సౌలు యుద్ధానికి వెళ్ళవలసిన సమయము వచ్చినది. అప్పుడు సౌలు దేవుని దగ్గర విచారణ చేయగా సౌలుకు ఎటువంటి జవాబు కూడా అతడు పొందుకోలేదు. దేవుని యొద్ద నుండి అతడు జవాబును పొందుకోకపోవటం వలన సోదె చెప్పువాని యొద్దకు సౌలు వెళ్ళాడు. కర్ణపిశాచముల దగ్గరికి, సోదె చెప్పువాని దగ్గరికి సౌలు వెళ్ళి సమూయేలును పిలుచుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దీర్ఘదర్శి అయిన సమూయేలును అతడు పిలిపించుచు ఉన్నాడు. కర్ణపిశాచము చెప్పువాని దగ్గరకు వెళ్ళి సమూయేలును అతడు పిలిపించగా సమూయేలు పైకి వచ్చి అంటూ ఉన్నాడు సౌలుతో, నీవెందుకు నన్ను తొందర పెడుచు ఉన్నావు, పైకి రమ్మని అని సౌలును అడగగా సౌలు అంటూ ఉన్నాడు, అయ్యా నేను వేదనలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, ప్రభువు నన్ను ఎడబాసి ఉన్నాడు, నా శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చుచూ ఉన్నారు గనుక స్వప్నముల ద్వారా కానీ దర్శనముల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఆయన ఏ మాటయో నాకు తెలియజేయటలేదు అనగా, అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు సౌలుతో, 17వ వచనాన్ని చదువుకుందామని, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. చాలండి. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు సౌలుతో, సౌలా నీవు దేవునిని ఎడబాసావు గనక ఆయన కూడా నీకు దూరమయ్యారు కనుక ఆ రాజ్యమును దేవుడు నీ యొద్ద నుండి తీసివేసి
నీ పొరుగువాడైన దావీదుకు దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చారు అన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా సౌలును దేవుడు ఎడబాయుట ద్వారా అక్కడ కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, సౌలును దేవుడు ఎడబాయుట ద్వారా సౌలు తన చెడు ప్రవర్తనను మానివేసి మంచి ప్రవర్తనను సౌలు అలవాటు చేసుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కష్టములలో, నష్టాలలో సౌలు దేవునికి విరోధుడైనప్పుడు తనకు విరోధముగా ఉన్న వారి చేతిని దేవుడు ఎడబాసాడు. ఎందుకు? వారిని చెడ్డ మార్గములో నుండి మంచి మార్గములోనికి దేవుడు నడిపించడానికే. కనుక మూడవదిగా దేవుడు ఎడబాయుట ద్వారా మంచి ప్రవర్తనను మనము అలవాటు చేసుకోగలము. యోబు గ్రంథం అండి, 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం అండి. యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి, 10వ వచనాన్ని కూడా చదువుకుందామండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలండి. ఇక 4వదిగా యోబును దేవుడు ఎడబాసాడు. సాతానుడు దేవునితో వాగ్వాదమునకు దిగినప్పుడు దేవుడు యోబును సాతానుకు అప్పగించాడు. అయితే అతని ప్రాణమునకు ఏ హానియో చేయవద్దు అన్నారు ప్రభువు. యోబు ఒక్క దినములోనే సమస్తాన్ని అతడు కోల్పోయాడు. బిడ్డలు చనిపోయారు, భార్య విడిచి వెళ్ళిపోయింది, ఆస్తి కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. ఒక్కడే బూడిదలో కూర్చున్నటువంటి వాడుగా ఉన్నాడు. భార్య వచ్చి అన్నది, ఇంకెంతకాలమయ్యా నీవు దేవుడు దేవుడు అని నీవు యథార్థముగా నీవు ఉంటావు? ఎప్పటికైనా ఆయనను దూషించి చనిపోవయ్యా అంటే యోబంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఆయన ద్వారా మేలును అనుభవించిన మనము కీడును అనుభవింపకుందుమా అని ఆయన అన్నాడు. యోబు నోటి మాట ద్వారా ఎక్కడా కూడా ఆయన పాపము చేయలేదండి. అటువంటి యోబును దేవుడు విడిచిపెట్టడం ద్వారా యోబుకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, యోబుకు దేవుడు మొదట ఇచ్చిన దానికంటే 2 ఆశీర్వాదమును దేవుడు యోబుకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు యోబును విడిచిపెట్టడం ద్వారా 2 ఆశీర్వాదమును దేవుడు యోబుకి ఇచ్చారు. కనుక కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకోవచ్చు, నన్ను దేవుడు ఎడబాసాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన విడిచిపెట్టుట మన మేలు కొరకే. ఆయన మనలను విడిచిపెట్టుట మనము సరిగ్గా ప్రవర్తించుట కొరకే. యోబుకు ఎలాగూ 2 ఆశీర్వాదమును దేవుడిచ్చారో అలాగూ మనకును కూడా 2 ఆశీర్వాదం ఈ సిలువ ధ్యానముల ద్వారా దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక 5వదిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం అండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద
పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలండి. ఇక 5వదిగా ఎవరిని దేవుడు ఎడబాసారు అంటే సంసోనును దేవుడు ఎడబాసిన వారుగా ఉన్నారు. అతడు నాజీరు చేయబడ్డాడు. అటువంటి సంసోను ఒక ఫిలిస్తీయురాలైన దెలీలా అనబడే స్త్రీ ఆమె వ్యామోహములో పడి అతడు తన బలాన్ని కోల్పోయాడు. దేవుడు తన చేతిని విడిచిపెట్టేలాగా అతడు ప్రవర్తించాడు. అయితే సంసోనును దేవుడు విడిచిపెట్టారు అనబడే విషయమును సంసోను తెలుసుకుని మరలా అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకు నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టెను. చాలండి. సంసోను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ ఒక్కమారే నాకు సహాయము చేయండి, నన్ను బలపరచండి అని సంసోను దేవునికి ప్రార్థన చేయగా అక్కడ జరిగిన కార్యము ఏమిటి అంటే సంసోను తన జీవిత కాలం అంతటిలో అతడు చంపిన సర్దారుల లెక్క కంటే అతడు దేవుని విడిచిపెట్టడం ద్వారా దేవుడు మరలా అతనికి అధిక బలమును దయచేస్తాడు. ఆ అధిక బలము ద్వారా అతడు మరణ దశ యందు చంపిన వారి లెక్క అధికముగా ఉన్నటువంటిది అయ్యున్నది. దేవునికి స్తోత్ర. కనుక సంసోనును దేవుడు విడిచిపెట్టడం ద్వారా సంసోనుకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే అధిక బలమును దేవుడు దయచేసిన వారుగా ఉన్నారు. కనుక మన బలహీన సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాము. లేదు, దేవుడు మనకు అధిక బలమును ఆయన దయచేయబోతూ ఉన్నారు. అందుకే జనుకులు దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో అన్నారు, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడుము. నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయను, నా బలమే గదా యావలసెను. మనోవిచారము మహిమతలాంపు కావలెను, మనోవిచారము నీకు మహిమతలాంపులే కావలేను. నీ బలహీనత తొట్టు చూడకో, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనిలో నా బలమే కదా చేయవలసును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దేవుడు విడిచిపెట్టేశారు అని మీరు అనుకోవద్దు. అధిక బలమును ఆయన దయచేయడానికే కొన్ని పర్యాయములు ఆయన మనలను విడిచిపెడుతూ ఉన్నారు. కనుక 4వ మాటగా ప్రభువు మాట్లాడారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన అన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఎడబాపుకు ఉన్నటువంటి భావములు కొన్నింటిని నేను మీకు చూపించాను. కనుక ప్రభు ఎడబాస్తారు అని మీరు అనుకోవద్దు. మనలను బలపరచడానికే ఆయన మనలను ఎడబాయిస్తూ ఉన్నారు. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. కొద్ది నిమిషాలు ఆయన ధ్యానములోనికి వెళదాము. అందరము కూడా మోకరిద్దాము. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివానా యేసయ్యా,